తప్పు చేయడం ఎంత తప్పో ఆ తప్పును 10 మందికి పంచి పెట్టడం కూడా అంతే తప్పు. ఇలా యోసేపు, నువ్వు ఎక్కడి నుంచో చిన్నోడు వచ్చావు, నేను కొనుక్కున్నది ఎవరు? మీరే రండి. నన్ను ఏమంటావు నువ్వు? అప్పుడప్పుడు అయ్యగారు అంటావు. నా భార్య నీకేమవుతురా? అమ్మగారు అవుతుందండి. మరి అమ్మగారి మీద ఎందుకు రాయి సూపు చూసావంటే అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చెప్పాలి చెప్పను? అయ్యా, నీ దగ్గర ఎంతకాలంగా ఉన్నాను, ఎప్పుడైనా ముక్కు పుడకం తీసానా? ఎప్పుడైనా ఒక దమ్మిడి పైసా తీసానా? ఎప్పుడైనా మీరు తినకుండా తిన్నానా? మీరే కాదండి, మీ ఇంట్లో పనులు అడగండి, ఎవరినైనా పని మనుషులతో తేడాగా ప్రవర్తించానా? ఎవరినైనా ఒరే అని అన్నానా? అనలేదు. ఇంత తప్పు చేయని వాడిని నీ భార్య పట్ల ఎలాగూ తప్పు చేసిన అనుకుంటున్నావయ్యా? నేను చేయలేదయ్యా, నీ భార్యే నా మీద మోజుపడి చేసింది అని చెప్పుంటే ఖచ్చితంగా యోసేపు మాట పొతిఫరే నమ్మేవాడే. కానీ ఎందుకు చెప్పలేదు మరి? చెబితే నాకు నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన మా గురువు గారి కాపురం చెడిపోతుంది, చెయ్యి, పనోడి మీద కన్నేసింది అయ్యుడు అని చెప్పి వాళ్ళిద్దరు మనసు గాయపడుతుంది గనుక నింద తన మీదే వేసుకున్నాడు గాని, బాధ తన మీదే పెట్టుకున్నాడు గాని, చెరసాల తనే అనుభవించాడు గాని ఎప్పుడు మరొక ఆడవారిని అవమానపరచలేదు యోసేపు. దేవునికి స్తోత్రం.